అందరికీ నమస్కారం అండి. ఈసారి మాఘమాసం శనివారం త్రయోదశి అన్నీ కలిసిన అద్భుతమైన రోజు మనకు దొరికింది. కాబట్టి ఈరోజు చేయాల్సిన పనులు, నియమాలు, విధులు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. శనైశ్చర స్వామికి పూజ చేసే విధానం, అభిషేకం చేసే విధానం కూడా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు చేయాల్సిన దానాలు ఏమిటి, ప్రదక్షిణలు ఎన్ని, 19 వక్కలు ఎందుకు, ఈరోజు తినకూడని పదార్థాలు ఏమిటి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అటువంటి తప్పు శనైశ్చర స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్కి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. శనివారం అంటేనే శనైశ్చర స్వామికి ఎంతో ప్రీతి. అందులోనూ త్రయోదశి కలిసి వచ్చింది. అందులోనూ మాఘమాసంతో కలిసి వచ్చిన త్రయోదశి మరీ విశిష్టత. అటువంటి ఈ రోజు శని దోషాలు ఉన్న ఎవరైనా సరే, ఏలినాటి శని వల్ల కానీ, అర్ధాష్టమ శని వల్ల కానీ, ఎటువంటి శని దోషాలైనా ఉన్నవారైనా సరే, జన్మంలో శని ఉన్న ఎటువంటి వారైనా ఈరోజు స్వామివారిని సంతృప్తి చేయడానికి మనం చేయవలసిన పూజా విధానాన్ని ఇప్పుడు పూర్తిగా చెప్పుకుందాం. ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి నీలిరంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించి మీకు దగ్గరలో ఉన్న ఏ నవగ్రహాలయానికైనా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసి ముందుగా పవిత్రమైన జలంతో స్వామివారికి అభిషేకం చేయండి. అలా చేయనివ్వని పక్షాన మీ దగ్గర ఉన్న నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నువ్వుల నూనె అంటే కొట్లలో దొరికే డబ్బాల్లో దొరికే నూనె మటుకు కొనొద్దండి. ఎందుకంటే అది స్వచ్ఛంగా ఉండదు. మీరు పావు కిలో చేసినా, కిలో చేసినా, 100 గ్రాములు చేసినా, 50 గ్రాములు చేసినా, కనీసం ఒక చెంచా చేసినా సరే గానుగలో తయారైన నువ్వుల నూనెను మాత్రమే తెచ్చుకోకండి. అలా కాని పక్షంలో మీరు చేసే నువ్వుల నూనె వల్ల ఫలితం ఇంత కూడా ఉండదు. నువ్వుల నూనె దొరకదు అనుకుంటే ఆవ నూనెనైనా మనం ఉపయోగించుకోవచ్చు. అదైనా సరే గానుగ నుండే తెచ్చుకోవాలి. గానుగ నుంచి తెచ్చే నూనె అయితేనే స్వామివారికి ఉపయోగపడుతుంది. అటువంటి నూనెను ముందు రోజుగానే కొనుక్కొని పెట్టుకోండి. సిద్ధం చేసుకున్న నూనెను స్వామివారికి మరుసటి రోజు అభిషేకం చేసుకోండి. అభిషేకం పూర్తయిన తర్వాత చాలామంది చేస్తున్న తప్పు, నేను కూడా చూసిన తప్పు, సిల్క్ రిబ్బన్ తీసుకెళ్ళి స్వామివారి మెడలో అలా పడేస్తున్నారండి. దేవుడికి పెట్టే వాటిల్లో సిల్క్ రిబ్బన్ అనేది అసలు వాడకూడదు. సిల్క్ కాకుండా ఇప్పుడు అందరూ స్వామిమాల వేసుకుంటున్నారు. మనకి కండువాలు అందుబాటులో ఉంటాయి. ఒక టవల్ని కొనండి. అది అందుబాటులో లేదు, అంత పెట్టుబడి మేము పెట్టుకోలేము అనుకుంటే ఒక నల్ల జాకెట్ ముక్కని, కాటన్ జాకెట్ ముక్కను కొని స్వామివారికి సమర్పించండి. చాలామంది నువ్వులను నైవేద్యంగా పెట్టేటప్పుడు కూడా నైవేద్యం తీసుకెళ్ళి స్వామివారి మూతికి అంటించేసేస్తున్నారు. అస్సలు ఏ పని చేసినా శనైశ్చర స్వామి విగ్రహాన్ని తాకకూడదు. తాకటం వల్ల లేని దోషాలను తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఎటువంటి శని దోషాలైనా వచ్చేది స్వామివారి దృష్టి వలనే. అందుకని అభిషేకాలు చేసేటప్పుడు స్వామివారి ఎదురుగా నిలబడి ఎట్టు పరిస్థితుల్లోనూ అభిషేకం చేయకూడదు. ఆయనకి ఎదురుగా నుంచొని ఏ పని చేయకూడదు. స్వామివారికి కుడి చేతి వైపుగా నుంచొని మనం అభిషేకం చేసుకోవాలి. చేసేటప్పుడు కూడా స్వామివారి పాదాలను మాత్రమే చూస్తూ అభిషేకం చేయాలి. నెత్తి మీద నుంచి అభిషేకం చేయాలి, పాదాలను చూస్తూ చేయాలి. నువ్వులతో కూడా అలాగే అభిషేకం చేయాలి. బెల్లం ముక్కను కూడా పాదాల దగ్గర పెట్టి నివేదన చేయాలి. ఇది పూర్తయిన తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారికి 19 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు 1, 2, 3 అని వేళ్లతో లెక్కలు వేసుకోవడం కానీ, పెన్నులతో గీతలు గీసుకోవడం కానీ చేయకూడదు. స్వామివారి మీద భక్తితో, శ్రద్ధతో అడుగులో అడుగు వేసుకుంటూ, ఎటువంటి వేరే ఆలోచన లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ప్రతి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క వక్కను స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఇలా 19 ప్రదక్షిణల కోసం 19 వక్కలను ఉపయోగించాలి. స్వామివారి దగ్గర పెట్టిన ఏ నైవేద్యాన్ని కానీ, ఏ వక్కని కానీ, ఏ వస్త్రాన్ని కానీ తిరిగి ఇంటికి తెచ్చుకోకూడదు. ఇలా ప్రదక్షిణలను పూర్తి చేసుకొని స్వామివారికి మీ ఇబ్బందులను, బాధలను అన్నిటినీ చెప్పుకొని ప్రశాంతమైన మనసుతో ఇంటికి తిరిగి రావాలి. వచ్చే ముందు స్వామివారి ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి ఏదైనా ఒకటి శని ప్రీతి కోసం దానం చేయాలి. నువ్వుల నూనెను కానీ, నువ్వుల నూనె ఇవ్వలేని వాళ్ళు తెల్లటి ఒత్తులను కానీ, లేదా ఉప్పును కానీ, కనీసం ఇనప ముక్కను కానీ, అది ఇవ్వలేని వాళ్ళు ₹1 పెట్టే అగ్గిపెట్టెనైనా, అగరబత్తీనైనా దానం చేయాలి. ఏదో ఒక దానం చేసి రావాలి.
మనం పూజకు మొదలయ్యేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న కాడి నుంచి స్వామివారి పూజ చేసి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎవ్వరితో మాట్లాడకూడదు. ఎందుకంటే స్వామివారికి మనం చేసే పూజ మనస్ఫూర్తిగా శ్రద్ధతో భక్తితో చేయాలి. ఒకవైపు పూజ చేసుకుంటూ ఇంకోవైపు ఫోన్ చూసుకుంటూ ఇలా చేయడం వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. గుడికి వెళ్ళటానికి కానీ అక్కడ స్వామివారి అభిషేకానికి కానీ ప్రదక్షిణలకు కానీ తిరిగి రావడానికి కానీ మొత్తం కలిపి కనీసం అర్ధగంట సమయం పడుతుంది. ఈ అరగంట సమయాన్ని స్వామివారికి మౌనవ్రతంలా చేయండి. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్ తీసుకెళ్ళొద్దు, ఎటువంటి వ్యాపకాలు పెట్టుకోమాకండి. అలాగే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మీ పనులు మీరు యథాతథంగా చేసుకోవచ్చు. ఈరోజు తినకూడని వస్తువులు ఏంటంటే నువ్వులతో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకోరాదు. అలాగే స్వామివారికి ప్రీతికరమైన తోటకూరను కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. బయట నుంచి వండిన పదార్థాలు అసలు తినమాకండి. ఎందుకంటే స్వామివారి ప్రీతి కోసం చేసిన పూజలో ఆయనకి ఇష్టమైన పదార్థాలను మనం ఈ ఒక్కరోజు త్యజించాలి. అలా తినకుండా ఉండడం వల్ల ఆయన మంచి దృష్టి అనేది మన మీద పడి ఎటువంటి దోషాలున్నా తప్పకుండా తీరిపోతాయి. ఎన్నో రోజుల తర్వాత అద్భుతమైన తిథితో మాఘశుద్ధ త్రయోదశి మనకి కలిసి వచ్చింది. ఈ శనివారం త్రయోదశి మాఘమాసం, అది కూడా శుద్ధ త్రయోదశి తిథితో కలిసి రావడం అత్యంత విశిష్టత. అందువలన ఈరోజు స్వామివారికి ఈ రకంగా పూజ చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కూడాను స్వామివారి మంత్రాన్ని పదే పదే మనసులో స్మరించండి. ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః. చదువుకోగలిగిన వారైతే స్వామివారి దివ్య మంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ప్రతి ప్రదక్షిణకు ఈ మంత్రాన్ని చదువుతూ 19 సార్లు పూర్తి చేసుకోండి. అత్యంత శుభ ఫలితాలు కలుగజేస్తారు స్వామివారు. ఈరోజు చేసే ఉపవాసం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. నల్ల నువ్వుల నూనెనే వాడాలి స్వామివారి అభిషేకానికి. నల్ల నువ్వులనే స్వామివారికి నివేదనగా పెట్టాలి. బెల్లం ముక్కను పెట్టాలి. స్వామివారి ఎదురుగా నిలబడకూడదు. స్వామివారి విగ్రహానికి ఒక పక్కగా నుంచొని అభిషేకాలు చేసుకోవాలి. చేసేటప్పుడు స్వామివారి పాదాలను మాత్రమే చూస్తూ మనసులో స్వామివారి నామాన్ని పఠిస్తూ చేసుకోవాలి. 19 ప్రదక్షిణలు చేయాలి. 19 ప్రదక్షిణలకు 19 వక్కలను వాడాలి. వక్కలే ఎందుకు వాడాలి అనంటే నలుపు రంగులో ఉన్నాయి కాబట్టి. అలాగే పూజలో వక్కలకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి వక్కల్ని మాత్రమే వాడుకోవాలి. అభిషేకం ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలాగే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత స్వామివారికి ప్రీతికరమైన ఏ వస్తువుల్ని ఈరోజు మనం తినకూడదు. పర్టికులర్గా తోటకూరను అసలు ముట్టుకోకూడదు, నల్ల నువ్వులను ముట్టుకోకూడదు. ఇలా స్వామివారికి ప్రీతికరమైన పనులన్నీ చేస్తూ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మంచి విషయంతో మీ ముందుకు.